హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు వచ్చి ట్రెండింగ్ మోడల్ నెక్ డిజైన్ అనేది ఒక ఫ్రాక్, అలాగే 2 లేయర్స్. అసలు ఈజీ మెథడ్లో సింపుల్గా ఎలా కట్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఫ్రాక్ అనేది చూడండి, అట్లా ఎలా న్యూ డిజైన్ అనేది ఎలా మనం కుట్టుకోవాలనేది నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మోటివేషన్ వీడియో అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా? చూడండి, అట్లా మనం సింపుల్ శారీ, అది ఓన్లీ ఒక 200 రూపీస్ శారీ, కానీ మనం కుట్టే లుక్ని బట్టి ఫ్రాక్ డిజైన్ అనేది మారిపోయింది అనమాట. దాంట్లో వెనక్కి బౌ కూడా పెట్టాను, రౌండ్ నెక్ పెట్టేసి. చాలా చాలా బాగుంది ఫ్రాక్ అయితే. మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సింపుల్గా ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఎలా చూస్తే అలా నేర్చుకునేటట్టు ఈ ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను అనమాట. మీరు ఈజీగా చూడొచ్చు. ఫిట్టింగ్ బాడీ కొలతలతోనే నేనైతే కటింగ్ చేసుకున్నాను, స్టిచ్చింగ్ అనమాట. ఓకేనా? మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసరికి నేను అట్లా ఫ్రిల్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. ఈ ఫ్రిల్స్ పెట్టుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అట్లా రెండు కూడా ముందుగా నేను కుర్చీలు అన్నీ పెట్టేశాను. అంటే వీడియోలు ఎందుకు అయితేనే కుర్చీలు పెట్టడం అయితే మీకు తెలుసు కదా, మన బాడీ యొక్క మెజర్మెంట్ నడుము సైజు ఎంత ఉంటుందో దానికి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఉంచేసి మిగతాది మొత్తం మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇట్లా ఇలా పెట్టేసి చక్కగా స్టిచ్చింగ్ అనేది ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒక లేయర్ అనేది కుట్టేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం చూసుకొని కింద కుర్చీలు మడత పడకుండా నీట్గా నిదానంగా కుట్టుకోవాలన్నమాట. అక్కడ మనం వదిలేసిన 2 ఇంచెస్ సమానంగా వచ్చేటట్టు చూసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్ అనేది నేను అటాచ్ చేసేసాను. ఓకేనా? లేయర్ అనేది స్టిచ్చింగ్ అనేది చేశాను కదా. అయితే హ్యాండ్స్కి లైనింగ్ వేసి కుట్టమంది, అందుకని చెప్పి నేనైతే ఫుల్ హ్యాండ్స్ అయినా సరే లైనింగ్ వేసి కుట్టాను అనమాట. ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. అట్లా అలా స్టిచ్ చేశాక చుట్టూరు హ్యాండ్స్కి మొత్తానికి జాయింట్ అనేది చేసుకున్నాను అనమాట. అలాగే షోల్డర్ పప్పు హ్యాండ్ అనేది పెట్టమని అనమాట తను, అందుకని అంతవరకు అలా నీట్గా చూడండి ఎక్స్ట్రా ఉన్న పేపర్కి మొత్తం కట్ చేసేసాను అనమాట చుట్టూ. అలా మనకి షోల్డర్ పప్పు హ్యాండ్స్ తీసుకున్నాం కదా, దాని వరకు ఎంత ఉందో చూసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని రెండు సమానంగా ఎడ్జులు రెండు సమానంగా పెట్టుకోండి. ఇప్పుడు కత్తిరితో నీట్గా కట్ చేసుకోండి. ఎక్కడైనా హెచ్చు తక్కువలు ఉంటే కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసి ఎక్కడైతే మనం 3 ఇంచులు వెడల్పు పెట్టామో అక్కడ ఒక టక్స్ పెట్టేసి అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్, ఇక్కడ ఏదైనా సూది కానీ లేకపోతే కుట్లిప్పుకుని పిన్ని కానీ ఏది ఉంటే దాని సహాయంతో చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోండి. ముందుగా మన వైపుకి పెట్టుకొని తర్వాత మిషన్ వైపు అనేది పెట్టుకోవాలి. ఒక 3 వస్తే 3, 4 వస్తే 4, మీ ఇష్టం అనమాట. దాన్ని బట్టి అలా చూసారా, లైట్గా పెట్టమంది, ఎక్కువ వద్దు, 3 కుర్చీలు చాలని. అలాగే రెండో హ్యాండ్స్ కూడా అలానే పెట్టేసుకోవాలి. పెట్టేసి
ఈ వీడియో తీసి చాలా రోజులైందండి. వాస్తవంగా అయితే ఎప్పుడో పెట్టాల్సింది, కానీ నా మైండ్ స్థిమితంగా లేక వర్క్ బిజీ వల్ల తర్వాత పండగ సీజన్ వల్ల అసలు ఒక్క వీడియో కూడా పెట్టలేకపోయాను. ఎందుకంటే అసలు నాకు మనసు ప్రశాంతంగా ఉంటే ఏదైనా చేయగలమండి. మనసు స్థిమితంగా లేనప్పుడు ఏ వర్క్ చేయలేము, ఏ పని చేయలేము అనమాట. ఇప్పుడు కూడా ఫుల్ వర్క్ ఉంది, కానీ చేయటానికి మైండ్లో లేదు, మైండ్ డిస్టర్బ్గా ఉంది. లైనింగ్ అయితే అటాచ్ చేసేసాను అనమాట. ముక్క ఇచ్చేసి కుట్టేసాను. అదే లైనింగ్ మీద లైనింగ్ పార్ట్ అనేది పెట్టేస్తున్నాను అనమాట. ముందుగా అటాచ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ప్రస్తుతానికి ఏ పార్ట్కి ఆ పార్ట్ నేను లైనింగ్ పార్ట్ అనేది పెట్టేసి కుట్టేసుకున్నాను. సమానంగా కట్ చేసేసాను అనమాట. అయితే అది ఫ్రిల్స్ కదని మనం ఫ్రిల్స్ పెట్టామనుకోండి, లైనింగ్ క్లాత్ ఇంకా ఎత్తుగా వచ్చేసిద్ది అనమాట. అందుకని నేను ఏం చేశానంటే అంబ్రెల్లా కటింగ్ పెట్టేశాను. ఓకేనా? అలా ఇప్పుడు మనకి అంత వెయిట్ అనేది, అంత ఎత్తుగా అనేది ఉండదు అనమాట. ఇప్పుడు నెక్ డిజైన్ సింపుల్గా ఎలా కట్ చేసుకొని చూద్దాం. 3 ఇంచీలు వెడల్పు, మామూలుగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది డ్రా చేసుకొని 3 ఇంచీలు వెడల్పు, అక్కడి నుంచి 6.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం. ఓకేనా? అలా పెట్టేసి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది మామూలు బోట్ నెక్ అయితే మనకి ఎక్కువ పెట్టుకోవాలండి, కానీ ఇది బోట్ నెక్ కాదు కాబట్టి నార్మల్గా స్టిచ్ చేయమన్నారు. నేనైతే ఇలా 2 ఇంచీలు వెడల్పు, 2 ఇంచీలు పొడుగు పెట్టుకొని, ఓకేనా, అలా ఒక మార్కింగ్ అనేది చేశాను. అలాగే పైనుంచి కింద నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్, 1/2 ఇంచి బయటికి తీసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ అక్కడి నుంచి అలా క్రాస్గా కలుపుకోవాలి. ఇది జస్ట్ ఇలా ఈ షేప్ అనేది దీంట్లో కలిపేసుకోవాలి. అక్కడ వి షేప్ లాగా డ్రా చేసుకోవాలి. సింపుల్ అండి, చాలా చాలా ఈజీ పద్ధతి అనమాట. అసలు చూసారు కదా, నాకు కనీసం ఒక 2 మినిట్స్ కూడా పట్టలేదు అనమాట ఆ నెక్ డిజైన్ డ్రా చేసి కట్ చేసుకోవడానికి. అలా నీట్గా కట్ చేసి తర్వాత చుట్టూ 2 ఎడ్జులు సమానంగా పెట్టుకొని ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసరికి దేనికోసం ఒక పీస్ అనేది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ నెక్ వరకు విడిగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఎట్లా సెట్ అయిద్దో అలా చూసుకొని ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మీద కరెక్ట్గా సరిపోద్దో లేదో చూసుకోవాలి, లేదా వేరే పీస్ అయినా తీసుకోవాలి. ఓకేనా? అంటే నేను మిగిలిన పీసుల్లో యూజ్ చేయడానికి చూస్తున్నాను అనమాట. అట్లా పెట్టేసి నీట్గా నేనైతే ఐరన్ చేయలేదండి, దాని మీద స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. మనం ఐరన్ కావాలనే చేసుకోవచ్చు, ఐరన్ చేసుకుని బాగుంటుంది. అలాగే ఇలా మనం కుట్టే విధానంలో ఉంటుంది, కానీ నీట్గానే ఉంటుంది. ఓకేనా? అలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మొత్తానికి స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు 2 డబుల్ ఫోల్డ్ చేసి సమానంగా పెట్టుకొని ఒక గోర్తో అలా మనం ఫోల్డింగ్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి, బాడీ క్లాత్. లైనింగ్ అయితే ముందే నేను అటాచ్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు కరెక్ట్గా అది కూడా ఫోల్డ్ చేసి బాడీ పార్ట్ కూడా మధ్యలో టక్స్ పెట్టుకొని కరెక్ట్గా టక్స్ 2 కలిసేటట్టు పెట్టుకోవాలి నీట్గా. అలా పెట్టేసి చూడండి,
కరెక్ట్గా నెక్కు దగ్గరికి షోల్డర్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చేసుకొని పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా సమానంగా పెట్టుకొని ఒక పిన్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా ముందుగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అలా వేసేసి తీసేసి ఈ రెండు కూడా సమానంగా పెట్టేసి చక్కగా ఒక పిన్ పెట్టేసేయండి. ఇప్పుడు బకరం పైన పడకుండా లేదా బకరం చివర అంటూ పెట్టి స్టిచ్ చేయండి. స్టిచ్చింగ్ అనేది నీట్గా అలా నీట్గా స్టిచ్ చేసేసాను. అది థ్రెడ్ అనేది నేను ముందే పెట్టేశానండి. లోపలికి థ్రెడ్ ముందుగానే తయారు చేసుకొని మనకి ఎంతైతే అవసరమో అంతవరకు థ్రెడ్ తీసుకొని ముందే దానికి నేను పెట్టేసి లోపల పెట్టి పిన్స్ పెట్టుకొని కుట్టాను అనమాట. చూడండి అక్కడ నేను పిన్స్ అన్నీ తీసేసాను. ఇప్పుడు చుట్టూరు పావించి ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేయాలి. నెక్ షేప్ ఎలా ఉంటే అలా. ఇప్పుడు థ్రెడ్ కట్ అవ్వకుండా ఎడ్జ్ల్లో సమానంగా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ థ్రెడ్ పట్టుకుని బయటికి లాగితే మనకి చక్కగా మూలాలన్నీ కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట షేప్. చూసారు కదా ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది చూడండి. అలా థ్రెడ్ అనేది కట్ చేసేసి రెండు సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పార్ట్ కోసం ముందుగా ఒక పీస్ అనేది ఎక్స్ట్రా జాయింట్ చేశాను. ఇప్పుడు నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. నెక్ నేను 8 ఇంచెస్ పెట్టాను అనమాట. ఇట్లా రౌండ్ షేప్ అని తీసేసాను. ఇప్పుడు నెక్ అనేది సమానంగా పెట్టుకొని నీట్గా ఒక 2 పిన్స్ పెట్టుకొని చక్కగా రౌండ్గా స్టిచ్ చేసేసాను. ఇలా నీట్గా అలా స్టిచ్ చేసినాక ఈ పిన్స్ తీసుకొని చక్కగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచేసి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్లన్నీ ఇచ్చేసాను. ఇచ్చేసి చూడండి ఇప్పుడు షోల్డర్స్ రివర్స్ చేసుకోవాలి. అంటే మంచి వైపు మన వైపు ఉండాలి, కింద వైపు లైనింగ్ ఉండాలి. అలాగే మెయిన్ క్లాత్ ఏంటంటే ఇప్పుడు రెండోది ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ కిందకు ఉండాలి, లైనింగ్ పార్ట్ పైకి ఉండాలి. ఇలా పెట్టేసి రెండు ఎడ్జ్ల మధ్య షోల్డర్స్ జాయింట్ అంటే ఎందుకంటే మనకి లోడింగ్ పద్ధతి అనమాట. ఇది మనకి ఖర్చులన్నీ కనపడవు షోల్డర్ దగ్గర. చూడండి అలా చూస్తున్నాను, సింపుల్గా చూపిస్తాను కదా. కొంచెం స్పీడ్ పెట్టేశాను ఎందుకంటే వీడియో లేనిది అవుద్దని. నేను అక్కడ ఇది ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది కదా అని చెప్పి అయితే నేను ప్రతి ఒక్కటి కూడా చూపించాను. చూడండి వీడియో లేనిది ఉన్నా కానీ మనకి ఏంటంటే వీడియో అర్థం అవ్వాలని నేను ప్రతిదీ మీకైతే వీడియో కింద పెట్టాను అనమాట. చూడండి అట్లా
ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఫిట్టింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఎంత అమ్మాయి దగ్గరగా 7 ఫ్రాక్లు అనేది స్టిచ్చింగ్ చేయించింది. లైనింగ్ చుట్టూ అటాచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసారు. అందుకే అక్కడ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ పెట్టేశాను. ఏంటంటే జాయింట్ చెడి అన్నీ కూడా నేను కట్ చేయలేదు, ఇంకొక మొత్తం పెట్టేశాను పూర్తిగా. ఇప్పుడు డాట్స్ షోలర్కి డబుల్ ఫోల్డ్ చేసి షోలర్కి ఎదురుగా 5 ఇంచెస్ అనేది డాట్స్ వేసుకున్నాను. ఇలా ఇప్పుడు హ్యాండ్స్ అని జాయింట్ చేసుకుందాం. ముందుగా చంకల్లో కరువు తీసుకోవాలి. ఎక్కడైతే బుట్ట పెట్టాం కదా మనం, కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది ఆ షోలర్ పాయింట్లో పెట్టాలి కరెక్ట్గా. కొంచెం క్రాస్ తీసాను అనమాట బుట్ట హ్యాండ్కి కూడా. నార్మల్గా అయితే బుట్ట హ్యాండ్కి మనం పెద్దగా క్రాస్ తీయాల్సిన అవసరం లేదండి. స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ అన్ని. చక్కగా ఎంత బాగా వచ్చింది ఫ్రిల్ అనేది. ఇలా రెండో హ్యాండ్స్ కూడా జాయింట్ చేస్తాను నీట్గా. ఇప్పుడు బాడీ పార్ట్ అటాచ్ చేస్తున్నాను అన్నమాట నీట్గా. ఏ పార్ట్కి ఆ పార్ట్కి కరెక్ట్గా నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అందుకని ఇంక ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది జాయింట్ చేసాను. ఎక్కడైనా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ముందు ఎడ్జ్లు రెండు సమానంగా పట్టుకొని నీట్గా అక్కడి నుంచి స్టిచ్ అనేది ఇక్కడ చూడండి ఆ లేయర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క లేయర్ని మనం అట్లా ఎన్ని లేయర్స్ ఉన్నాయి మొత్తం 6 లేయర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇటు మూడు మొత్తం 6 లేయర్స్. 6 లేయర్స్ కూడా ఒకదాని మీద ఒకటి నీట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకొని 4.5 ఇంచీలు వెడల్పు అనేది పెట్టుకోవాలి. రఫ్ చేసేసి ఇప్పుడు బాడీ మెజర్మెంట్ ప్రకారంగా స్టిచ్చింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఎంత బాడీ మెజర్మెంట్ ఉందో ఆ బాడీ మెజర్మెంట్ ప్రకారంగా మనం కొలత పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ టక్స్ పెట్టేశానండి, అందుకని మనం ఇంకా కొలాల్సిన పని ఉంది. ఓకేనా, అట్లా నీట్గా ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు.
మంచి మోటివేషన్ వీడియో అనమాట. మీరు ఈజీ మెథడ్లో ఎలా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేనైతే చూపించాను. ఒక్కసారి చూడండి. ఇట్లా 2, 3 స్టిచ్లన్నీ వేసేసుకోండి. డబుల్ స్టిచ్. స్టిచ్ చేసి ఎక్స్ట్రా కట్ చేయమని ఉంటే కట్ చేయండి. అలా చిన్న చిన్న టక్స్ ఇస్తే మనకి షేప్ అనేది నీట్గా తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.